ఈనాడు అమెరికా దేశాన్ని చాలా కుబేర దేశం అంటున్నారు. ప్రతి మనిషికి 2-3 ఫోన్లు ఉంటాయంట, 2-3 కార్లు ఉంటాయంట, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంటుందంట, డాలర్లు సంపాదిస్తున్నారంట. ఆర్ దే హ్యాపీ? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? నా దేశం బీద దేశం. 2 పూటల అన్నం కూడా దొరకనటువంటి నికృష్టమైనటువంటి జీవితాన్ని నడిపే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఇటువంటి హీన స్థితి అమెరికా దేశంలో లేదు. కోట్లకు పరుగులెత్తినారు వాళ్ళు. అయితే అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు ప్రపంచంలో ఎక్కడా లేవండి. ప్రతి చిన్న తగవుకు అక్కడ విడాకులు ఇస్తారంట అమెరికా దేశంలో. ఎందుకు? సాటి మనిషిని విశ్వసింపలేడు వాడు అమెరికా దేశస్తుడు. కుక్కలను విశ్వసిస్తారంట, మనిషిని విశ్వసించారంట అమెరికా దేశంలో. కుక్కకు అలంకారం చేస్తారంట, కుక్కకు బ్యూటీ పార్లర్ తీసుకుపోతారు అమెరికా దేశంలో. ఇంటిలో మనిషి చనిపోతే ఏడవడంట, కుక్క చనిపోతే ఏడుస్తాడంట. కుక్కకు సపరేట్గా ప్రత్యేకంగా శ్మశాన వేటికలు కట్టినారంట అమెరికా దేశంలో. మనిషిని అక్కడ నమ్మడం లేదు, విశ్వాసము తక్కువ. అక్కడ కుక్కకైనా విశ్వసిస్తారు కానీ మనిషిని విశ్వాసం చేయడం లేదు. ఇది నా సంస్కృతి, నా దేశ సంస్కృతి ఈ రీతిగా ఉంది. వివాహం అయిన తర్వాత భార్యనే విశ్వసించడమే అమెరికా దేశస్తుడు. ఇదే సంస్కృతి మన దేశంలో అక్కడికి పోయినా అదే నేర్చుకుంటున్నారు. 2-3 నెలల్లోనే విడాకులు ఇస్తున్నారు. నా దేశంలో, భవ్యమైన ఈ భారతదేశంలో దీనికి సమానమైనటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్కసారి తాళి కట్టించుకున్నటువంటి స్త్రీ జీవితాంతం రుణపడి ఉంటుంది ఆ భర్తకు. ఆయన కష్ట సుఖాలలో భాగం పంచుకుంటుంది నా దేశపు స్త్రీ. ఇదేమి మన ఋషిమునులు నేర్పినటువంటి సంస్కారం ఇది. అటువంటి పవిత్రమైన సంస్కృతి ఈ పరమ పవిత్రమైన దేశంలో ఉంది. మన సీతమ్మ లాంటి స్త్రీ విదేశాల్లో ఎక్కడైనా చూపించగలరా? నా సంస్కృతి, మా తల్లి సీతమ్మను మరిచేదానికి సాధ్యమవుతుందే? అందుకే సీతారాములంటే నరాల్లో, రక్తపు ప్రతి బొట్టులో వాళ్ళ యొక్క ఆదర్శ జీవితం జీర్ణం చేసుకున్నాం. మనం 5000 సంవత్సరములైనా మర్చిపోతున్నానా? భర్త అడుగుజాడల్లో నడిచింది ఆ మహాతల్లి. అష్ట కష్టాలు పడేదానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. సీత, నీవు రావణాసురం లేదు, వనవాసం నాకుంది, నీకు కాదు. ఆ శిక్ష నేను అనుభవించాలి, నీవు కాదు. ఏమంటే ఎటువంటి మాట అంటారు? పతియే ప్రత్యక్ష దైవతం, నా దేవుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను సుఖంగా ఈ రాజభవనంలో ఉంటానా? పతి ఎక్కడో సతి ఎక్కడ, నేను మీ వెంట వస్తాను. ఈ కష్టాలు నువ్వు ఎప్పుడూ చూడలేదు సీత. ఆ మాట అనుకోండి. ఆ మహాపురుషుని వెంటే వెళ్ళింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడింది. భయపడిందా? భయపడలేదు. ప్రపంచానికి ఆదర్శ మూర్తి అయి నిలబడింది. ఇది నా దేశ సంస్కృతి మనకు నేర్పుతూ ఉంది.